హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీలో బస్సుకు ఘోర ప్రమాదం, పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్కి చెందిన బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మందికి పైగా ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు సమాచారం. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేటు బస్సు అది. అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదానికి గురైంది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారందరూ చిత్తూరు జిల్లాకు చెందిన స్థానికులుగా గుర్తించారు. వారి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు యాత్రికులు ప్రైవేటు బస్సు నెంబర్ ఏపీ 39 UM 6543లో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల సందర్శన కోసం బయలుదేరారు. గురువారం రాత్రి భద్రాచలం ఆలయ దర్శన అనంతరం అన్నవరానికి బయలుదేరారు. చింతూరు మారేడుమిల్లి మీదుగా అన్నవరం చేరుకోవాల్సి ఉండగా ఘాట్ రోడ్లో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. మలుపులో అదుపు తప్పిపోయింది. చూస్తుండగానే 50 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడింది. మొత్తం నుజ్జు అయిపోయింది. యాత్రికులు నలిగిపోయారు. వారిలో 15 మంది దుర్మరణం పాలైనట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కొందరు కిటికీలు గుండా బయటపడడం జరిగింది. ఒకవైపు చలి, మరోవైపు చీకట్లో వారు నరకాన్ని చవిచూశారు. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటన సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియజేస్తున్నారు. మరో వంక ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలు భారీగా స్తంభించిపోయాయి. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకులు మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అంతేకాకుండా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు PMNRF నుండి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.